హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మీతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడవచ్చు, ఎందుకంటే మీకు శారదాపీఠ స్వామివారి ఆలయము, అలాగే శివాలయము, వినాయకుడిది, సుబ్రహ్మణ్య స్వామి అన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇది మంగళవారం రోజు జరిగిన అలంకరణ. దుర్గా భవాని మంగళవారం రోజు ఏ విధంగా అలంకరించుకుంది అంటే, అలసింతల కూర అంటాం కదా, అలసింతలు అంటాము, అలసింతకాయ అంటాము. అలా ఇలా భిన్నమైన కూరగాయలతో అమ్మవారి అలంకరణ జరుగుతుందండి. నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి. అవునండి, నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం వెజిటబుల్తోని, అంటే ఆషాఢం ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష అలంకరణ కూరగాయలతోని చాలా బాగా జరుగుతుందండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ. మళ్ళీ ఆ చీరలు బాగుంటున్నాయి, అమ్మవారి అలంకరణ బాగుంటుంది. అమ్మవారి హారతి అయితే చెప్పనవసరం లేదండి. ఒక దాన్ని ఏమంటారు, మనకి ఎంత అదృష్టం ఉంటే తప్ప అలాంటి హారతి మనం దర్శనం చేసుకోలేమండి. నిజంగా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారి అలంకరణ. నేను ఎన్నడూ కని విని ఎరగని చూడని, అంటే అమ్మవారి అలంకరణలో ఆ కూరగాయలు కూడా యూజ్ చేస్తారా అన్నంత అనిపిస్తుంది.
यदुषे करभारती अकर्मणा प्रदयाहने नत्यागे नैके अमृतत्वानजो हरेण नागन्निहितं गुहायां विद्राजते तद्यतजो विदन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः संन्यासयोगा यतयश्चुद्धरुत्वाः ते ब्रह्मलोके सुपरान्तकाले परामृतात् परिगच्छन्ति सर्वे दहरं विभागं परमेष्मभोगं यत्पुण्डरीकं परमत्यसकृतं तत्राविदहरं गगनं विभागस्तस्मिन् यदन्तस्तदुपादितव्यम्. ఇది వచ్చేసి టెంపుల్లో సుహాసిన్ల పూజ ఉందన్నమాట. అంటే సుహాసిన్లకు మనం పసుబొట్టు వాయనం ఇవ్వడం అనేది ఒక పూజలాగా సెలబ్రేట్ చేస్తున్నారు. దానికి గాను చాటలను ఇలా పూజించుతున్నారనమాట. సో అక్కడ ఉన్న గోవింద సేవాపతి టీం వాళ్ళు ఇలా చాటలను పసుపుతో మంచిగా దాన్ని ఏమంటారు పూస్తామంటారు చూసారా, మన పేపర్తో పూస్తారు యాక్చువల్లీ. మరి వాళ్ళు దేంతో పూస్తున్నారో నాకు ఐడియా లేదు. సో ఇలా పూజించి దానికి డేట్ ఒకటి ఉందండి, నేను నీకు మెన్షన్ చేస్తాను. ఆ డేట్ రోజు సుహాసిని పూజ ఉందన్నమాట. సో ఆ సుహాసినిలో వచ్చేసి ఓన్లీ అయ్యవారమ్మలే దాదాపు ఉన్నారు, వాళ్ళకు పసుబొట్టు ఇస్తారంట. సో ఇదేంటంటే అన్న పూజ జరుగుతుంది టెంపుల్లో. చెప్పాను కదా ప్రతిరోజు అన్న పూజ ఉంటుందని చెప్పేసి, అన్నదానం ఉంటుంది, అన్న పూజ ఉంటుందన్నమాట. సో ఇదండి వాళ్ళ అమ్మవారి అలంకరణ. అలచింత కూర ఎంత బాగుంది చూసారా, గ్రీన్ కలర్లో. నిజంగా నాకు షాక్ అవుతున్నానండి. అమ్మవారిని ఇలా ఈ కూరగాయలతో కూడా అలంకరించుకోవచ్చా అనేది నాకు అసలు ఐడియా లేదు. మామూలుగా మేము ఏంటంటే బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు అలాంటి వాటితోనే చూస్తాం, కానీ అలసింతలు ఇలా శామగడ్డ, ఆలుగడ్డ ఇలా నేను ఎప్పుడు చూడలేదండి, ఇప్పుడే చూస్తున్నాను. అమ్మవారు చూసారు ఎంత బాగుందో. నిజంగా అమ్మవారు ఏ అలంకరణలో, ఇప్పుడు 100 సార్లు చెప్పాను నేను, ఏ కూరగాయలైనా ఆ కూరలు అట్లా ఇమిడిపోతున్నారండి అమ్మవారు. అదే అమ్మవారు ఇందులో బాగాలేదు అందులో బాగాలేదు అనడానికి లేదు, ఎందులోనైనా నిజంగా అమ్మే అండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై